నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. మన రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, టీవీలు, రాకెట్లు, ఉపగ్రహాలు చూస్తుంటాం. ఇవన్నీ ఒక చిన్న చిప్ లేకపోతే నడవవు. ఈ చిన్న సెమీ కండక్టర్ చిప్లు ఆధునిక సాంకేతికతకు గుండె లాంటివి. ఇప్పుడు భారతదేశం ఈ సెమీ కండక్టర్ ప్రపంచంలో ఒక గొప్ప అడుగు వేసింది. విక్రమ్ 32 పేరుతో కొత్త చిప్ తయారు చేసింది. ఇది మన దేశంలో తయారైన తొలి 32 బిట్ మైక్రో ప్రాసెసర్. సెమీకాన్ ఇండియా 2025 సమావేశంలో ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ చిప్ ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. అసలు ఈ విక్రమ్ 32 చిప్ ఏంటి? దీని విశేషాలు ఏంటి? ఇది అంతరిక్షంలో ఎలా పనిచేస్తుంది? భారత్ ఎందుకు సొంతంగా చిప్లు తయారు చేయాలనుకుంటోంది? గతంలో ఈ చిప్లను ఎక్కడ నుండి దిగుమతి చేసుకునేది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విక్రమ్ 32 అనేది భారతదేశం తయారు చేసిన తొలి 32 బిట్ మైక్రో ప్రాసెసర్. దీన్ని ఇస్రో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ చిప్పు రాకెట్లలో ఉపయోగించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. -55 డిగ్రీల నుంచి +125 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 100 మెగాహెర్ట్జ్ వేగంతో పనిచేస్తూ కేవలం 3.3 వోల్ట్ల విద్యుత్తుతో 500 మిల్లీవాట్ల కంటే తక్కువ శక్తిని వినియోగిస్తుంది. విక్రమ్ 32లో 152 రకాల ఆదేశాలను అమలు చేసే సామర్థ్యం ఉంది. 32 బిట్ రిజిస్టర్లతో 4096 మిలియన్ వర్డ్ల మెమరీని మేనేజ్ చేయగలదు. అంతేకాదు, దీనికి అవసరమైన సాఫ్ట్వేర్ సాధనాలైన కంపైలర్లు, అసెంబర్లు, లింకర్లు, సిమ్యులేటర్లు అన్ని ఇస్రో స్వయంగా తయారు చేసింది. 32 బిట్ ప్రాసెసర్ అంటే ఒకేసారి 32 బిట్ల డేటాను ప్రాసెస్ చేయగల చిప్. విక్రమ్ 32 రాకెట్ లాంచ్ల సమయంలో అత్యంత కీలకమైన లెక్కలను చేస్తుంది. రాకెట్ దిశ, వేగం, నావిగేషన్, గైడెన్స్ సిస్టంలను నియంత్రిస్తుంది. ఈ చిప్పు 64 బిట్ ఫ్లోటింగ్ పాయింట్ లెక్కలను చేయగలదు. ఇది అంతరిక్షంలోని రాకెట్లు, ఉపగ్రహాలకు అవసరమైన వేగవంతమైన, నమ్మకమైన ఆదేశాలను అమలు చేస్తుంది. ఈ చిప్లో బస్ ఇంటర్సేఫ్ ఉండటం వల్ల రాకెట్లోని ఇతర సిస్టమ్లతో సమాచారాన్ని వేగంగా మార్పిడి చేయగలదు. ఇటువంటి సామర్థ్యం వల్ల ఇది అంతరిక్ష మిషన్లలో అత్యంత కీలకమైన భాగంగా నిలుస్తుంది. అంతరిక్షంలో విక్రమ్ 32ను వాడకం వెనుక పెద్ద కారణం ఉంది. అంతరిక్షంలో రాకెట్లు, ఉపగ్రహాలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాయి. అధిక రేడియేషన్, తీవ్రమైన కంపనలు, ఉష్ణోగ్రతలలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. సాధారణ కమర్షియల్ చిప్లు ఈ పరిస్థితులను తట్టుకోలేవు. అందుకే స్పేస్ గ్రేడ్ చిప్లు అవసరం. విక్రమ్ 32 ఈ కఠిన పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది ఇప్పటికే PSLV C60 మిషన్లతో టెస్ట్ చేయబడి మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్లో విజయవంతంగా పనిచేసింది. ఈ చిప్ రాకెట్ లాంచ్ సమయంలో సెకండ్లలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి, రాకెట్ను సరైన దిశలో నడిపించడానికి సహాయపడుతుంది. చిప్ల తయారీ వెనుక ఆర్థిక, వ్యూహాత్మక కారణాలున్నాయి. సెమీకండక్టర్ చిప్లు ఆధునిక సాంకేతికతకు రీటైల్ వంటివి. ఇవి లేకపోతే ఏ రంగము ముందుకు సాగదు. గతంలో భారత్ ఈ చిప్లను చైనా, తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. 2021లో భారత్ $5.38 బిలియన్ విలువైన చిప్లను దిగుమతి చేసింది. అందులో $4.2 బిలియన్ చైనా నుంచి వచ్చాయి. ఈ దిగుమతుల వల్ల మన ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు, విదేశీ చిప్లపై ఆధారపడటం వల్ల సప్లై చైన్లో అంతరాయాలు, ధరల పెరుగుదల, జాతీయ భద్రతకు ముప్పు వంటి సమస్యలు తలెత్తుతాయి. స్వదేశీ చిప్ల తయారీతో ఈ సమస్యలను తగ్గించి భారత్ సాంకేతికంగా స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో భారత్ తన అవసరాలకు అవసరమైన సెమీకండక్టర్ చిప్లను ప్రధానంగా చైనా, తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా, సింగపూర్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. 2021లో భారత్ ప్రపంచంలో 7వ అతిపెద్ద చిప్ దిగుమతిదారిగా ఉండేది. మొత్తం $5.38 బిలియన్ విలువైన చిప్లను దిగుమతి చేసింది. ఈ దిగుమతుల్లో చైనా నుంచి వచ్చినవి $4.2 బిలియన్. ఇది మన దేశం ఒకే దేశంపై ఎంతగా ఆధారపడిందో చూపిస్తుంది. గత 3 ఏళ్లలో చిప్ దిగుమతులు 92% పెరిగాయి. ఇది మన సాంకేతికత అవసరాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో సూచిస్తుంది. ఈ దిగుమతులు మన ఆర్థిక వ్యవస్థపై భారం వేయడమే కాక గ్లోబల్ సప్లై చైన్ అంతరాయాల వల్ల ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందుకే స్వదేశీ చిప్ల తయారీ భారత్కు ఒక అత్యవసర అవసరంగా మారింది.
మైక్రోచిప్లు మన జీవితంలో ప్రతి చోట ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు ఇవన్నీ చిప్ల మీదే నడుస్తాయి. కార్లలో ఇంజన్ కంట్రోలు, బ్రేక్ సిస్టమ్లు, ఎలక్ట్రికల్ వాహనాల్లో బ్యాటరీ మేనేజ్మెంట్ ఇవన్నీ చిప్లపైన ఆధారపడతాయి. రక్షణ రంగంలో మిసైల్ సిస్టమ్లు, రాడార్లు, డ్రోన్లు, అంతరిక్షంలో రాకెట్లు, ఉపగ్రహాలు, వైద్య రంగంలో ఎంఆర్ఐ స్కానర్లు, హార్ట్ మానిటర్లు అన్నిటికీ చిప్లు అవసరం. బ్యాంకింగ్ సిస్టమ్లు, టెలికాం నెట్వర్క్లు, స్మార్ట్ సిటీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సెంటర్లు ఇవన్నీ అధునాతన చిప్ల మీద ఆధారపడతాయి. భవిష్యత్తులో 5G, 6G నెట్వర్క్లు, ఆటోమేషన్ వంటి టెక్నాలజీలకు చిప్ల డిమాండ్ ఇంకా పెరుగుతుంది. అందుకే ఈ రంగంలో స్వావలంబన చాలా కీలకం.